చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా झनक झनक चाम पटको पटको चंपे तरबले भैया భయ్యా రే భయ్యా భయ్యా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు పవర్డ్ బై చిల్లపల్లి స్వారి వీవర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఆల్రెడీ ఈ రోజు మన భామలు సత్య భామలు వచ్చేసింది మన ఏలూరు. భామలు సత్యభామలు కాంటెస్ట్ లో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, టీవీ చూస్తున్న వాళ్ళు కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఎపిసోడ్ మొత్తం చూడండి, సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. సో రైట్ ఆన్సర్ ని ఎపిసోడ్ పూర్తయ్యేలాగా మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి పంపించండి. గిఫ్ట్లు మీ సొంతం చేసుకోండి. మీరు ఆ పనిలో ఉండండి. ఓకే, మరి మొదలు పెడదామా? అది ఓకే, మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబ్ ఆడబోయే భామలు సత్యభామలు. ఓకే, మా వాళ్ళు టంగ్ ట్విస్టర్ల తాడు తీయడానికి రెడీగా ఉన్నారు. ఏ రేంజ్ లో తీస్తారో చూద్దాం. హలో అండి, హాయ్, ఏం పేరు? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి బాయ్. ఝాన్సీ లక్ష్మి గారు, మీ పేరుకి తగ్గట్టే మీలో ఆ పవర్ఫుల్ బిహేవియర్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా. కుమ్ముడే ఏ కమాన్, బాగా కనెక్ట్ అయినట్టు. ఇప్పటి వరకు మీరు వాడిన ఆయుధాలు నేను ఆప్షన్ ఇస్తాను, మీరు ఎక్కువగా వాడిన ఆయుధం చెప్పండి. చీపురు గట్ట, అప్పడాల పుర్ర, అప్పడాల కర్ర, అట్ల పుల్ల. అసలు అవేవి యూజ్ చేయనండి నేను, వస్తువులతో అసలు నేను యూజ్ చేయను. లేదు, ఓన్లీ టంగ్ తో. ఫ్యూచర్ ఉంది. బాలకృష్ణ చెల్లెళ్ళు మరి. కమాన్ బాలయ్య, ఏది ఒకసారి తొడగొట్టి చూపెట్టండి. బాలయ్య బాబు గారు కూడా. బాలకృష్ణ చెల్లెలు కొట్టదండి, బాలకృష్ణే కొడతాడు. అదేంటి, బాలకృష్ణ కొడితే బాలకృష్ణ చెల్లెలు ఇంకా డబుల్ కొట్టాలి. బావగారు కూడా బాలయ్య బాబు గారిలోనే ఉంటారా ఏంటి? లేదు లేదు. ఏ హీరోలో ఉంటాడు బావ? ఆలోచిస్తుంది ఆ రోజుల్లో హీరోనా ఈ రోజుల్లో హీరోనా అని. హైట్ సన్నంగా ఉంటారు కదా, నాగార్జున అనే. నాగార్జున గారు ఆల్రెడీ కొంచెం అయిపోయింది. ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోలు చెప్పాలి. బాగా ఫీల్ అవడం. మళ్ళీ నువ్వు ప్రభాస్ అను, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్కడ. అదిగో చూసాడు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years. 10 years. సో ఆయన 10 years నుంచి జైల్లో ఉన్నారు పాపం. 10 years నుండి విడుదలయ్యారు. ఎక్కడ ఊరుకోండి, విడుదలయ్యారని మీరు అనుకుంటారు, జైల్లోకి వెళ్ళని ఆయన అనుకుంటారు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు. ఏం పేరు ఇంతకీ బావగారి పేరు? జశ్వంత్. జశ్వంత్. ఏమని పిలుస్తారు ముద్దుగా? జస్సు లేదండి అసలు. జూజువా? కొత్తగా ఏమండి కాపీ తాగండి. అన్ని అడిగేస్తున్నారండి, అన్ని మేము చెప్పము. అచ్చా, ప్రేమగా కొన్ని ఉంటాయి, రొమాంటిక్ గా పిలుచుకునే, బయట చెప్పకూడదు. జస్ట్ కాజు జూజు అలాంటివన్నీ. ఐ లవ్ యూ బేబీ. అక్క మొదలెడదాం, జాగ్రత్తగా విను. ఒకేసారి చెప్తా, మళ్ళీ చెప్పా. ఓకే. కలగంటి కలగంటి లాటరీలో 100 కోట్లు వచ్చాయని కలగంటి, నీకేంటి నాకేంటి, ఇద్దరం కలిసి పంచుకుందాం 50-50. కలగంటి కలగంటి ఎన్ని కోట్లు అర్థం కాలేదు. ఎన్నన్నా వేసుకో అక్క, ఏముంది, మందే కదా. 100 కోట్లు. అంబాలక్ష్మి, ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా. కలగంటి కలగంటి 100 కోట్లు వచ్చాయని కలగంటి. ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి? బావ తెచ్చాడా లేకపోతే లాటరీ వచ్చిందా? భార్గవ్ ఇచ్చాడు. రెడీ, కమాన్. కలగంటి కలగంటి లాటరీలో 100 కోట్లు వచ్చాయని కలగంటి, నీకేంటి నాకేంటి, పంచుకుందా ఇద్దరం 50-50. వావ్, నిజంగానే 100 కోట్లు లాటరీలో వస్తే ఏం చేస్తావు అక్క? ఏం చేస్తాం, ముందు లెక్కెట్టుకుంటూ ఉన్నాయా లేవా అని. అయ్యయ్య రామా, 100 కోట్లలో 2 రూపాయలు తక్కువ వచ్చినా ఒప్పుకోదంట మా సిస్టర్. సమస్య లేదు. 100 కోట్లు. సరే, 4 రోజులు ఇద్దరు జుజ్జు బావ నువ్వు కలిసి లెక్క పెట్టారు. సో తర్వాత ఏం చేస్తావు వాటిని? మొత్తం 7 వారాల నగలు తీసేసుకుంటారు. ముందు ఆల్రెడీ ఉన్న 6 వారాల నగలు లాకర్ లో పెట్టేద్ది, మళ్ళీ 7 వారాలు లాగుద్ది. తర్వాత తీసేసుకుంటా. గోల్డ్ బాగా పెరిగిందిగా, ఇంకా వస్తాయంటారా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. వస్తే 100 కోట్లు కదా, 10 కోట్లు ఇటేద్దాం. మిగతాయి కొంచెం నేను తీసుకుంటాను, మా ఆయనకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. హలో, అక్కడ 50-50 ఇద్దరికి అన్నావు, నాకు కదా. అంటే నాకు 50 కోట్లే కదా. బాధపడుతుందండి, 50 వచ్చాయి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? కావ్యశ్రీ. ఏంటి డ్రెస్ పేరు ఏంటి స్పెషల్ గా ఉంది? స్పెషల్ ప్రోగ్రామ్ కాబట్టి స్పెషల్ డ్రెస్ మాకేసిందమ్మా. బావగారు ప్రేమగా ఉట్టించారా February 14th కి? గిఫ్ట్లు మనం
ఇవ్వడం తప్ప అక్కడి నుంచి వచ్చే ఏమీ లేవు. ఏం చేస్తాడు బావా? లెక్చరర్. అంతా కలలాగా ఉంది. నేను స్టూడెంట్. నువ్వు ఆయన్ని లవ్ లో పడేసి లేదంటావా? ఎంత మాట అన్నావు? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు. గురువు దైవంతో సమానం. అయితే దైవంతో సమానం కాబట్టి గురువు దైవంతో సమానం, భర్త కూడా దైవంతో సమానం. ఈ సోదంతా చెప్తే వినటానికి బాగుంటుంది. రెడీ, మొదలు పెడదాం. విలేజ్లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో ఏలూరు ఝాన్సీ లక్ష్మి ఆడిందే ఆట. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. అందుకే మరి ఇంటర్లో బాగా చదువుకుంటే ఇవన్నీ బాగా చెప్పగలిగేదానివి. విలేజ్ లో చిల్లర చిట్టమ్మ. టేక్ 34 మళ్ళీ. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. సూపర్ 6 లో ఏలూరు ఝాన్సీ లక్ష్మీబాయి ఆడిందే ఆట. సూపర్ 6 ఎక్కడి నుంచి వచ్చింది? బావ సూపర్ 6 ఏమైనా ప్లాన్ చేస్తాడండి డైలీ? అంటే ఈ రోజు మల్లె పువ్వులు, రేపు గులాబీ పువ్వులు, ఎల్లుండి చామంతి పువ్వులు. ఏ రోజు ఏ పువ్వులు తెస్తాడు బావా? మల్లెపూలు. రోజు మల్లెపూలే? రోజు కాదు, ఇయర్లీ వన్స్. మేలో చాలా ఎండలు ఉంటాయి కదండి, ఆయనకి మేనే ఎందుకు నచ్చింది? అప్పుడు మల్లెపూలు తక్కువ రేటుకి వస్తాయి. నేనే ఇప్పుడు చెప్పు టంగ్ ట్విస్టర్. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. ఏలూరు సూపర్ 6. అగో చెప్పలేని కారణంగా నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అనమాట. పనిష్మెంట్ ఏంటి అంటే దాపిని. ఓకే కావ్యశ్రీ, నువ్వు 2 సంవత్సరాల అమ్మాయివి, మా పిన్ని 2 సంవత్సరాల అబ్బాయి. మీరిద్దరు ఎల్కేజీలో కలుసుకున్నారు, మాట్లాడుకోవాలి ఇద్దరు. కానీ మనిద్దరం ఫ్రెండ్స్ ఉన్నాము. ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా, పార్క్ అనుకుంటున్నారా? ఓకే ప్రసాద్ గారు, ఇటు రండి. ప్రసాద్ గారు, మీరు 2 సంవత్సరాల వయసులోనే ఇంత రొమాంటిక్ గా అమ్మాయిల మీద పడిపోతే ఎలాగండి? పాపం ఇంకా చిన్నపిల్ల అక్కడ. ఓకే గట్టిగా చెప్పట్లమ్మా. మీ పేరేంటండి? చంద్రకళ అండి. చంద్రకళ గారు, మీరు చెప్పండి. విలేజ్లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో ఏలూరు ఝాన్సీ లక్ష్మి ఆడిందే ఆట. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది పాట. ఏం పాట? చీటీ పాట. మరి అది చెప్పు. మధ్యలో మీరు చెప్తారు కదా. నేను చెప్పా, మీరు మొదటి నుంచి టీచర్ రా కదా, మళ్ళీ. నేను స్టూడెంట్ కదా. ఇక్కడ నువ్వు ఒక్కదాని స్టూడెంట్, నువ్వు కాదు. చెప్పు. అంటే నేను టీచర్ అన్నప్పుడు. నువ్వు టీచర్. చెప్పు టీచర్. సరే చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగానే. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. ఏలూరులో ఝాన్సీ లక్ష్మి పాడింది పాట. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నువ్వు రాంగ్ చెప్పావు కారణంగా నువ్వేం చేయాలంటే ఒకసారి చెప్పండి, కరెక్ట్ గా చెప్పేస్తాను. మళ్ళీ చెప్తాను, బట్ అది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఓకే. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో ఏలూరు ఝాన్సీ లక్ష్మి ఆడింది ఆట విత్ డాన్స్. రెడీ. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. ఈజీ స్కామ్ లో ఝాన్సీ లక్ష్మి పాడింది పాట. చీటీ పాట. ఆట ఇది. పాట పాడుతూ చెప్పమన్నారు కదా, అందుకని పాట పాడుతూ చెప్తున్నా. బాగా కవర్ చేస్తుంది కదా. మళ్ళీ చెప్తా జాగ్రత్తగా. విలేజ్లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట, ఈజీ మనీ స్కీమ్ లో ఏలూరు ఝాన్సీ లక్ష్మి ఆడిందే ఆట. ఆట ఆట రెడీ స్టార్ట్. విలేజ్ లో చిల్లర కొట్టు డాన్స్ ఏది? విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. ఈజీ స్కామ్ లో ఏలూరు ఝాన్సీ లక్ష్మి ఆడింది ఆట. సూపర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం, మీకు లేట్ చేయకుండా మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం చుక్ చుక్ బంతి ఆట. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కదా కొయ్ చుక్ చుక్ రైలు అని, అలాంటి గేమ్ ఇప్పుడు సరదాగా ఆడబోతున్నాం అనమాట. సో ఇటువైపు ఒక టైర్ లో 10 బాల్స్ ఉన్నాయి, ఇటువైపు ఒక టైర్ లో 10 బంతులు ఉన్నాయి. ఓకే, ఈ 10 బంతులు మీవి, ఈ 10 బంతులు మీవి. మీరు దీన్ని ఇలా ఉంది కదా, ఇలా చుట్టుకుంటూ లాగాలి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, అది దాటేటప్పుడు బంతులు అడ్డుపడిపోవచ్చు, అందులో ఉండొచ్చు. అది మీ టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరు ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఎవరి టైర్ లో ఎక్కువ బంతులు ఉంటాయో వాళ్ళు అన్ని పాయింట్లు గెలిచినట్టు. ఓకేనా? ఐశ్వర్య అండ్ శ్రీవల్లి ఫస్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో స్లోగా లాగుతారా, ఫాస్ట్ గా లాగుతారా, ఆ టెక్నిక్ మీదే. ఆ స్పీడ్ బ్రేకర్ మాత్రం జాగ్రత్తగా దాడితే ఎన్ని బంతులు ఉంటాయి అన్ని బంతులు ఉంటాయి, అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, సో రెడీ 3, 2, 1
గో. చుట్టాలి, చుట్టూ లాగాలి. వాకే 10 బంతులు సేఫ్ ఇక్కడ, 10 బంతులు సేఫ్ అక్కడ. ఇప్పుడున్నారు శ్రీవల్లి గారు, ఐశ్వర్య గారు లాగాలి. కమాన్ 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 కమాన్, సూపర్. సూపర్, స్టాప్. శ్రీవల్లి గారు మొత్తం 10 బాళ్ళు లాక్కొచ్చేసారు. ఐశ్వర్య గారు 8 బాళ్ళు లాక్కొచ్చారు, 2 బాళ్ళు అక్కడ ఉండిపోయినాయి. ఈ రోజు మనం ఆడుతున్నాం ఓషి వెంగిలో చుక్ చుక్ బంతి గేమ్. అండ్ ఇంతకు ముందు టీంలో 10 పాయింట్స్ తో శ్రీవల్లి గారు లీడ్ లో ఉన్నారు. ఐశ్వర్య 8 పాయింట్లు సాధించింది. చూద్దాం మరి ఇప్పుడు ధనలక్ష్మి గారు అండ్ జ్యోతి గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారు అనేది. 3, 2, 1 స్టార్ట్. మీరు ఫాస్ట్ గా లాగుతారా స్లోగా లాగుతారా అది మీ ఇష్టం, ఆ తర్వాత నన్ను అనొద్దు. అది స్పీడ్ బ్రేకర్, అది దాటేంత వరకు జాగ్రత్తగా లాగాలి. చుట్టూ చుట్టూ చుట్టాలి. అది వచ్చింది అసలైన పాయింట్. రండి ముందు రండి. 1, 2, 3, 4, 5. సో జ్యోతి గారు 5 పాయింట్లు సాధించారు, ధనలక్ష్మి గారు 10 పాయింట్లు సాధించారు. అబ్బా సూపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్నాము ఓషి వెంగిలో చుక్ చుక్ బంతి గేమ్. మరి ఇప్పటి వరకు ఇద్దరు 10-10 తో టాప్ లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ 8 పాయింట్స్. సో మన టార్గెట్ 8, 9, 10 అక్కడే ఉండాలి. వినా ఓకేనా? ఓకే మోహిని గారు అండ్ పద్మజ గారు రెడీ. 3, 2, 1 స్టార్ట్. చుట్టండి చుట్టండి, చుట్టు 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 బాగా చుట్టు. అక్కడే జాగ్రత్తగా మోహిని గారు. కమాన్ విన్ని, ఇప్పుడు నువ్వు వద్దు. రెడీ లాగో. కోల్ కోల్ కోల్. ఓకే ఇప్పుడు లాగే. ఇంకా పద్మజ గారు 1 పాయింట్ సాధించారు అండ్ మోహిని గారు 10. సూపర్. ఆల్రైట్, ఈ రోజు మనం ఓషి వెంగిలో ఆడాం చుక్ చుక్ బంతి గేమ్. ఓ మై గాడ్, ఏలూరులో నా భూతో నా భవిష్యత్ అన్నట్టే జరిగింది. ఒక్కరు కాదు, ముగ్గురు 10 పాయింట్స్ తో విన్నర్స్ గా నిలిచారు. శ్రీవల్లి గారు, ధనలక్ష్మి గారు అండ్ మోహిని గారు. కంగ్రాచులేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. సో ఇప్పటి వరకు తెలంగాణలో బంగారు కొనుగోలులో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న వాల్యూ గోల్డ్ అతి త్వరలో మన ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరిస్తుంది. సో వెరీ సూన్ మీ నగరంలోనే వాల్యూ గోల్డ్ అందిస్తున్న పూర్తి ఆటోమేటెడ్ ట్రాన్స్పరెంట్ బంగారు కొనుగోలు సేవలను ఎక్స్పీరియన్స్ చేయండి. సో తాకట్లో ఉన్న మీ బంగారాన్ని సులభంగా విడిపించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి చాలా అత్యవసరమైన పరిస్థితి వచ్చి ఎవరి దగ్గర డబ్బులు అడగలేనప్పుడు మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు. సో వాల్యూ గోల్డ్ తోనే ది బెస్ట్ రేట్ సాధ్యమవుతుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, పే ఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మి గారు. అమ్మా రండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారండి? సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీ మనసులో మాట చెప్పాలని వచ్చారు. సో మీ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అనుకొని సో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. మాది మిలిటరీ మాధవరం అండి. మా నాన్నగారి కోసం చెప్పాలనుకుంటున్నానండి. మేము 3 అమ్మాయిలు. మిలిటరీ మాధవరంలో ప్రతి కుటుంబం నుంచి ఒక పర్సన్ మిలిటరీలో ఉంటారు. ఒక గ్రేట్ అండ్ ఒక వెరీ పవర్ఫుల్ విలేజ్ లో మీరు పుట్టారు. దానికి కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాన్నగారికి ఏమైంది? నాన్నగారు డ్రింకింగ్ చేస్తారండి. డ్రింకింగ్ చేస్తే లివర్ లో దెబ్బతిన్నారని చెప్పారు డాక్టర్. ఏం పని చేసేవారు నాన్నగారు? వ్యవసాయం చేసేవారు. అమ్మ నాన్నగారు కూడా వ్యవసాయం చేసేవారు. అమ్మ కూడా వ్యవసాయం చేసేవారు. అంటే సొంతంగానే పొలం ఉందా మనకి? సొంతంగా లేదండి, వేరే కౌలుకి తీసుకుని చేసేవారండి. ఇంట్లో 3 అమ్మాయిలే? 3 అమ్మాయిలమే అండి. సాధారణంగా 3 అమ్మాయిలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. 3కి పెళ్లి చేయాలంటే అంత ఈజీ పని కాదు ఒక కుటుంబానికి. అవును సార్. సో 3కి నాన్నగారు పెళ్లి చేస్తారు. నాన్నగారు 3 అమ్మాయిలకి పెళ్లి చేశారండి. చేసిన తర్వాత డాడీ ఏమో కొంచెం ఆరోగ్యం దెబ్బతిని చనిపోయారు. తాగడం వల్ల ఎక్కువగా కొంచెం డ్రింకింగ్ బాగా అలవాటు అండి. మేమందరం వద్దు డ్రింకింగ్ వేయద్దు డాడీ అని చెప్పినా కూడా వినేవారు కాదండి. డైలీ తాగేవారా? డైలీ తాగేసి వచ్చేవారండి. బయటే
ఇంటికి తెచ్చుకునేవారు కాదు. మేము ఆడపిల్లలు ఉన్నాం కదండి, ఇంటికి తెచ్చేవారు కాదు ఏది కూడా. ఆ రెస్పెక్ట్ ఆయన పాటిస్తున్నారు. ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, ఇలా బిహేవ్ చేయకూడదని ఆలోచిస్తున్నారు. కానీ నా ఆరోగ్యం పాడవుతుందని నేను పట్టించుకోవట్లేదు. మేబీ పట్టించుకోవట్లేదండి. బట్ తాగే అలవాటు మాత్రం మానుకోలేకపోయారండి. లాస్ట్ దాకా చెప్తానే ఉండేవారండి మా అమ్మగారు అయితే. ఎన్ని సంవత్సరాలు నేను నాన్నగారు చనిపోయి? నాన్నగారు చనిపోయండి 5 years అవుతుంది. 5 years అవుతుంది. సడన్ గా ఈ తాగుడు వల్ల హెల్త్ ఖరాబ్ అయ్యి హెల్త్ ఖరాబ్ అయి చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటున్నారు? ఎందుకంటే 3 అమ్మాయిలు అంటే అల్లుళ్ళు ఉంటారు, మీ ఇంటికి వచ్చి ఉండలేరండి. తనంటూ గిల్టీగా ఫీల్ అవుద్దండి. ఏదైనా కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుద్ది. వచ్చి అమ్మ నా దగ్గర ఉండు, చెల్లి దగ్గర ఉండు, అక్క దగ్గర ఉండు అని కూడా చెప్తా ఉంటాం. లేదంటూ నేను ఒకరికి ఆధారపడకూడదు, నాకంటూ ఒక కష్టం ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా తను వంట చేసుకుని బతుకుతూ ఉంటదండి. హైదరాబాద్లో వంటకి వెళ్తా ఉంటది. అక్కడికి వెళ్ళి వంట పని చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి. వాళ్ళ ఇంట్లో ఉండి వంట చేస్తారు. ఏం పేరు అమ్మగారి పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు నిజంగా గ్రేట్ మా మీరు. సో ఈ రోజుల్లో స్వశక్తిగా హస్బెండ్ లేకపోయినా మీ కాళ్ళ మీద మీరు బతకాలి అని నాకంటూ ఒక పుట్టిల్లు అంటూ లేదండి. ఏదొచ్చినా కూడా మా 3 అక్క చెల్లెలు చాలా బాధపడతామండి అసలు నిజంగా. ఎంతో బాధపడి మనకంటూ పొట్టిల్లు లేకుండా అయిపోయింది. మనకంటూ బెదర్లు లేరు, అన్నయ్యలు లేరు, ఇంకా చాలా ఫీల్ అవుతుంది. నిజంగా ఇంట్లో ఇంటి పెద్ద లేదు అంటే ఇల్లంతా అతలాకుతలం అయిపోద్ది. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ కూడా ఒక్కసారి చిందరవందర అయిపోతుంది. చాలా ఆనందంగా ఉండేవాళ్ళండి. మా నాన్నగారు ఉన్నప్పుడు డ్రింక్ వేసిన ఆడపిల్లలకి ఏది కావాలని అది తెచ్చేవారు. అలాగే అమ్మ కూడా చాలా బాగా చూసేదండి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? మీ ఫ్యామిలీ చాలా హ్యాపీ అండి. మా హస్బెండ్ గారిని చేసుకున్న తర్వాత ఆయన చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి. అలాగే 3 కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. లక్ష్మి గారు అదృష్టం ఏంటంటే 3 అల్లుళ్ళు మంచి వాళ్ళు దొరికారు కాబట్టి సో ఎవరి మీద ఆధారపడకుండా ఆమె బతుకుతున్నారు. అది నిజంగా గ్రేట్. బట్ అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత మీరు 3కి ఉంటుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ రోజుల్లో పేరెంట్స్ ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది. అండ్ మీరు ఒక మాట అన్నారు, నాకు బ్రదర్స్ లేరు వెళ్ళడానికని. ఇది మీ ఇల్లు అనుకొని నేను మీ బ్రదర్ అనుకొని వచ్చారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. బీ స్ట్రాంగ్ మా. నాన్నగారు ఎక్కడున్నా ఆయన పైనుంచి ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు బాముల సత్యభామల టీం తరఫున ఒక చిన్న కానుక. చూసారు కదా లక్ష్మి గారి లైఫ్ లో ఏం జరిగిందో. సో ప్రతి ఇంట్లో పేరెంట్స్ పిల్లల గురించి ఆలోచించాలి అండ్ పిల్లలు పేరెంట్స్ గురించి ఆలోచించాలి, అప్పుడే హ్యాపీగా ఉంటుంది. సో అలా ఎవరి ఫ్యామిలీలో జరగకూడదు అని కోరుకుందాం. సో ఇది ఈ రోజు మన ఏలూరులో బాములు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.